రోకలి ఒకప్పుడు ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా కనిపించే వస్తువులు ఇప్పుడు అలంకరణ వస్తువులుగా మారాయి. కారణం మిక్సీ గ్రైండర్లు. వేగం, సౌలభ్యం పేరుతో వాటి స్థానంలో మిక్సీలు చేరాయి. అయితే రోటిలో చేసిన పచ్చడి రుచి మిక్సీ పచ్చడికి ఉండదనేది 100% నిజం. ఈ తేడాకు కారణాలు చాలానే ఉన్నాయి. రోటిలో పచ్చడి నూరుపుతున్నప్పుడు పదార్థాలు పూర్తిగా పేస్ట్లా మారకుండా కాస్త పలుకులుగా ఉంటాయి. ఈ పలుకులు పంట కింద పడితే వచ్చే అనుభూతి అద్భుతం. ఈ ప్రక్రియలో పదార్థాలలోని నూనెలు, సువాసనలు సహజంగా బయటకొస్తాయి. వేయించిన పల్లీలు, పచ్చిమిరపకాయలు, అల్లం వంటివి రోటిలో నూరినప్పుడు వాటి అసలు రుచి, వాసన పచ్చడికి పడతాయి. ఫలితంగా పచ్చడి మధురంగా, కమ్మగా తయారవుతుంది. మిక్సీలో గ్రైండ్ చేస్తే బ్లేడ్ల వేగం వల్ల వేడి పుడుతుంది. ఆ వేడి పచ్చడిలోని సున్నితమైన రుచులను, సువాసనలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా పదార్థాలు పూర్తిగా మెత్తని పేస్ట్లా మారడంతో పచ్చడిలో అసలు ముక్కలే తగలవు. మిక్సీ పచ్చడి చేసే క్రమంలో పదార్థాల సహజ గుణాలు, పోషకాలు కొంతమేర తగ్గుతాయి. రోటి పచ్చడి ఒక కళ లాంటిది. రోకలితో నెమ్మదిగా నూరుతూ పచ్చడి చేసే క్రమంలో ఆ పదార్థాలలోని రుచి మనసుకు కూడా అంటుతుంది. ఈ పచ్చడిలో కేవలం రుచి మాత్రమే కాదు, చేసేవారి శ్రమ, ప్రేమ కూడా కలిసి ఉంటాయి. అందుకే రోటి పచ్చడికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఈ రుచి మిక్సీ పచ్చడిలో దొరకదు.